ఈరోజు తిరుపతి నుండి తలకోన వాటర్ ఫాల్ ఏపీలో హైయెస్ట్ వాటర్ ఫాల్ 250 ఫీట్ హైట్ నుంచి వాటర్ ఫాల్ ఉంటుందన్నమాట. దాని విజిట్ కోసం వచ్చాము. తిరుపతి నుండి బస్సెస్ ఉన్నాయి. తిరుపతి సెంట్రల్ బస్ స్టాప్ నుండి మార్నింగ్ 7కి ఉంది, మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో 2కి ఉంది డైరెక్ట్ బస్సు తలకోనకి. ఒకవేళ అది మిస్ అయితే మీరు బాకారంపేట బాకారంపేట ఆ డైరెక్షన్ నుంచి వేరే డైరెక్షన్స్కి వెళ్ళే బస్సెస్ ఉంటాయి, దాన్ని తీసుకోవచ్చు. అది తీసుకున్నాక అక్కడ దిగేసాక మళ్ళీ అక్కడ నుంచి తలకోనకు వచ్చే వేరే డైరెక్షన్ నుంచి తలకోనకు వచ్చే బస్సెస్ కూడా ఉంటాయి. వాటిని తీసుకుంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ తిరుపతి నుంచి బాకారంపేటకి 70 రూపీస్ టికెట్ ఉంది. అక్కడ నుండి మళ్ళీ తలకోనకి వేరే బస్సు మీకు అరౌండ్ 50 రూపీస్ టికెట్ ఉంటుంది. అట్లాగే అది కాకుండా ఒకవేళ మీరు ఆటో కావాలంటే ఆటో షేర్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఒక 10 కిలోమీటర్స్ బాకారంపేట నుంచి ఒక 10 కిలోమీటర్స్ వరకు ఒక ఆటో ఉంటుంది. ఎర్రబెల్లి అనుకుంటా అక్కడ దిగేసి అక్కడ నుంచి మళ్ళీ మీరు ప్రైవేట్ ఆటో చేసుకోవాలి. దానికంటే బెస్ట్ డైరెక్ట్ బస్సెస్ ఏవైతే బాకారంపేట నుంచి ఉంటాయో దాన్ని క్యాచ్ చేసుకుంటే మీరు డైరెక్ట్ తలకోన వరకు రావచ్చు. ఇప్పుడు తలకోనకు వచ్చేసాక ఇక్కడికి ఇది బస్ స్టాప్ అనమాట. ఇది తలకోనకు వచ్చాము. ఇక్కడ ఇది బస్ స్టాప్. బస్ ఇక్కడికి ఆగిపోతుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. అక్కడ స్ట్రైట్గా ముందుకు వెళ్తే కొన్ని ఒక మేబీ అరౌండ్ 100 మీటర్స్ 200 మీటర్స్లో ఆటోస్ మళ్ళీ దొరుకుతాయంట. అవి డైరెక్ట్ మనకి వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారు. వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ ముందుకు వెళ్తే అక్కడ షేరింగ్ ఆటోస్ దొరుకుతాయంట. అక్కడ నుంచి డైరెక్ట్ మళ్ళీ వాటర్ ఫాల్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి తలకోనకు రాగానే ఇక్కడొకటి తలకోన సిద్ధేశ్వర స్వామి మందిరం ఉంది, అంటే శివుడి గుడి అనమాట. ఇక్కడ వరకే మనకి బస్సెస్ వస్తాయి. ఇది చూడండి, ఇక్కడ దీనికి గుడి టైమింగ్స్ అర్చన 10 o'clock, తలనీలాలు ఇవన్నీ టైమింగ్స్ ఉన్నాయి గుడిది. ఇక్కడ చూడండి బ్యానియన్ ట్రీ ఉంది, చాలా పాతదే ఉంది. ఇది బస్ స్టాప్. ఇక్కడ మనకి అన్నదానం కూడా జరుగుతుంది మధ్యాహ్నం పూట. నేనే వచ్చింది ఇప్పుడు టైం ఎంత అయిందంటే అరౌండ్ 1 o'clock అవుతుంది. ఇది బస్ స్టాప్. ఇక్కడ నుంచి అన్నదాన కేంద్రం ఇక్కడ ఉంది. ఇది అన్నదాన కేంద్రం అంటే ఇందులో అన్నదానం కూడా ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ ఇది సిద్ధేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఇది సిద్ధేశ్వర స్వామి గుడి. మనం ఫస్ట్ తలకోన వాటర్ ఫాల్కి వెళ్ళొచ్చాక గుడిని కవర్ చేద్దాం. కాస్త ముందుకెళ్తే ఆటోస్ ఉన్నాయని చెప్పారు. ఆటో తీసుకొని అక్కడి నుంచి కవర్ చేస్తాను. ఇది ఆటో స్టాండ్. ఇక్కడ ఒక ఆటో ఉంది, కానీ ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి 150 రూపీస్ అడుగుతున్నాడు. లేదు అంటే షేరింగ్లో అయితే 30 రూపీస్ ఇచ్చు. చూద్దాం, కాసేపు వెయిట్ చేద్దామని చెప్పాను. ఎవరైనా షేరింగ్లో వస్తే 30 రూపీస్లో వెళ్ళొచ్చు. ఇక్కడ ఇది చూడండి, ఇది రూమ్లో కిరాయి కూడా ఇస్తారండి. ఎంత రోజుకి ఎంత? 600. ఓకే. ఇక్కడ ఎవరైనా వస్తే ఫ్యామిలీ ఇట్లా వస్తే రూమ్ కిరాయి కూడా ఇస్తారు. 600 అంట పర్ డే. ఇక్కడ వంట కూడా ఉంది, వీళ్ళ భోజనానికి కూడా వీళ్ళే పెట్టుతారు. ఇది చూద్దాం, ఎవరైనా వస్తే వెళ్ళేసి వస్తాను. ఇదిగోండి ఆటోలో వెళ్తున్నాము, ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. సరే 150 రూపీస్ ఆటో బయలుదేరాను. చూద్దాం ఏమన్నా. ఎంటరింగ్ ఇంటూ శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది ఫారెస్ట్ ఏరియా. లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ 3 కిలోమీటర్స్ ఉంటుందంట. ఇంకా ఫాలో ఉందా అండి? వాటర్ పడుతుందా? ఎండాకాలం ఎండడం అట్లా ఏం లేదా? ఓకే. ఉంది. అందరూ మ్యాక్సిమం వాళ్ళ 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ తీసుకొని వస్తున్నారు. వీళ్ళందరూ టూరిస్ట్ బస్సెస్ కూడా వచ్చాయి. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్.
రీచ్ అయ్యాము. ఫాల్స్కి ఎంటర్ అయ్యాము. ఇది బ్యారిగేట్ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకే, ఇది ఇక్కడ కొంచెం తినుబండాలు ఏదో పెట్టారు. మేడం ఇదంతా తింటారా? ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాళ్ళది ఉన్నట్టుంది ఇది. ఓకే, వాటర్ ఫాల్లో పడ్డాక నీళ్ళు ఇక్కడి నుంచి బయటకు వస్తున్నట్టున్నాయి. స్లిప్పరీ రైట్. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్లా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటాను. వాటర్ ఫాల్ కోసం వెళ్దాం. కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకొంచెం హైట్కి వెళ్ళాలి. ముసలాయన గుడి చేసుకుంటున్నాడు ఇక్కడ. ఈశ్వర వైల్డ్ లైఫ్ శాస్త్రి దేవుళ్ళు ఫోటో పెట్టుకున్నాను. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఇంకొంచెం పైకి ఎక్కాక చూడండి, వాటర్ ఫాల్ అయిన నుంచి కింది నీళ్ళు వెళ్తున్న ప్లేస్ ఇదంతా. ఆటో అతను అయితే చెప్తున్నాడు ఇది ఇయర్ మొత్తం వాటర్ ఫాల్ ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు ఎండదు అని చెప్తున్నాడు. నాట్ షూర్, మరి పీక్ సమ్మర్లో చెప్పలేము. అతనైతే ఎవ్రీ ఇయర్ మొత్తం ఉంటుందని చెప్తున్నాడు. ఇంకొంచెం ముందుకు వచ్చాక డౌన్ ఉంది. దాని తర్వాత మళ్ళీ మెట్లు ఉన్నాయి. ఇది పైకి ఎక్కడానికి మళ్ళీ మెట్లు, ఇక్కడ నుంచి మెట్లు దిగడానికి, మళ్ళీ పైకి ఎక్కడానికి మెట్లు. ఒక పెద్ద అడ్వెంచర్ ఇది. చూడండి ఎంత ఎత్తు కొండలు ఉన్నాయి, చెట్లు చూడండి, చెట్లు ఉన్నాయి. చూడండి స్టెప్స్ ఉన్నాయి. ఒకసారి పైకి వెళ్తున్నాము, ఒకసారి కింద దిగుతున్నాము. స్టెప్స్ ఉన్నాయి. మనకంటే ముందు కొంతమంది వెళ్తున్నారు ఫ్యామిలీ. వచ్చేటప్పుడు మాత్రము వాటర్ బాటిల్స్, జ్యూస్ కానీ ఏదైనా కానీ తెచ్చుకోండి, లేదు అంటే చాలా కష్టం అవుతుంది. అంటే సమ్మర్ కాబట్టి కష్టమే, నీళ్ళు ఉండాల్సిందే. స్టోన్ చూడండి, మంచిగా కూర్చోవడానికి ఇంత రౌండ్గా ఉంది. వాటర్ ఫాల్ కనిపిస్తుందా? ఒకటైతే చిన్నగా రూపాయ వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. చూద్దాం, ముందుకెళ్ళి చూద్దాం. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఉండొచ్చు, చూద్దాం. వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇది వాటర్ ఫాల్. చూద్దాం, ముందుకెళ్ళి చూద్దాం. ఇదిగోండి చెట్లు, ఇది పునాది చెట్టు. ఇది ఇలా కిందికి వెళ్ళింది, కిందకి ఉంది, తక్కువ డిస్టెన్స్ కొంచెం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ జారుతుంది, నెమ్మదిగా వెళ్ళండి. అటవీ శాఖ ఆల్మోస్ట్ ఆల్ మనము ఫాల్కి వచ్చేసాము. ఇదిగోండి ఇది ఫాల్. కొంచెం ముందుకు వెళ్దాం.
నుంచి యాక్చువల్ ఫాల్ ఇక్కడ నుండి పడి మళ్ళీ పాయలుగా అంతా వేరే రకంగా వస్తుంది. ఈ వాటర్ ఫాల్ ఇది ఈ హైట్ నుంచి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇది హైయెస్ట్ పీక్ 250 ఫీట్ హైట్లోంచి వాటర్ ఫాల్ అనమాట. ఇది హైయెస్ట్. ఇది తలకోనాలో ఉంది. తిరుపతి నుంచి అరౌండ్ 60 కిలోమీటర్స్. ఇంకా క్లియర్ చూడండి. ఫిలిం షూటింగ్స్ అంటే షూటింగ్స్ కూడా అవుతున్నాయి. యూత్ మొత్తం ఎంజాయ్ చేస్తాం. చిన్నపిల్లలు కూడా వస్తున్నారు కలిసి. ప్యాంట్ చూసానా ప్యాంట్ కూడా ఉండరా ఇలాంటి కోతులు విజిటర్ దగ్గర నుంచి కూల్ డ్రింక్స్ బ్యాగ్స్ అని కూడా చెక్ చేస్తున్నాయి. ఆ కూల్ డ్రింక్ బాటిల్ లాగేస్తుంది. దాని ఇట్లా కొరుకుతుంది చూడండి బాటిల్ని తాగడానికి. మూతి తిప్పడానికి తెలియదు. లాస్ట్ కొన్ని సంవత్సరాల కోరిక తలకోన వాటర్ ఫాల్స్ చూడాలని. అది ఈరోజు కంప్లీట్ అయింది. 8th March 2025 తలకోన వాటర్ ఫాల్స్. एकदम चिल ఉన్నాయి నీళ్ళు.
ఇక్కడ బ్యాగులను సపరేట్గా వదలలేము, ఎందుకంటే కూతురు వచ్చి పీక్కొని వెళ్ళిపోతున్నాయి. అందుకోసం బ్యాగ్ తోటే ఉండాల్సి వస్తుంది. దీని కింద తడిసే ఛాన్స్ కూడా లేదు. కూతురు ఎప్పుడో ఏం వేసుకొని వెళ్ళిపోతే తెలియదు. అందుకోసమే ఇక్కడ కూర్చొని జస్ట్ కాళ్ళు దప్పుకుంటున్నాను. ఇది సిద్ధేశ్వర స్వామి గుడి తలకోనలో. లోపలికి కెమెరా నాట్ అలౌడ్, అందుకే బయట నుంచే షూట్ చేస్తున్నాను. సిద్ధేశ్వర స్వామి గుడి. నంది మహారాజ్. నంది సేవ చేసుకుందాం. ఇది సిద్ధేశ్వర స్వామి గుడి, కోనసీమ. తలకోన, కోనసీమ కాదు, తలకోన. ఇదే ప్లేస్లో సాయిశారాలయం గుడి ఉంది, సాయిబాబా గుడి. ఇదే బ్యానియన్ ట్రీ కింద. సో ఓవరాల్గా ట్రిప్ చూసుకుంటే, తలకోన ట్రిప్ చూసుకుంటే, తిరుపతి నుండి అక్కడ మనకి 2 వీలర్స్ వెహికల్స్ దొరుకుతాయి. 100cc, 500, 125cc, అరౌండ్ 600 చెప్పాడు. ఆ వెహికల్ తీసుకుంటే చాలా ఈజీగా రావచ్చు. లేదు అంటే మనకి దాదాపు డబల్ ఖర్చులు అవుతాయి. ప్లస్ ఫిజికల్ స్ట్రెస్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి బస్ మార్చడము, డైరెక్ట్ బస్ దొరకకపోతే కష్టము. మళ్ళీ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడము, లోపల మళ్ళీ ఈ వైల్డ్ లైఫ్ సాంచురీకి ఎంట్రీ అయ్యేటప్పుడు ఫీజు. ఈ ఆటో వాళ్ళు మనకి సపరేట్గా అయితే అరౌండ్ 150 ఛార్జ్ చేస్తున్నాడు. అప్పుకి 150, రావడానికి 150, 300 రూపీస్ ఇక్కడే ఖర్చు అవుతుంది. మళ్ళీ ఈ బస్సు అవి ఇవి కలుపుకొని మళ్ళీ అరౌండ్ ఓవరాల్గా 700, 800 ఖర్చు అవుతుంది. అందుకే బెస్ట్గా మన ఓన్ వెహికల్ ఉండి ట్రిప్ తీసుకుంటే టైం కూడా కలిసి వస్తుంది, ఫిజికల్ స్ట్రెస్ కూడా ఉండదు. సో ఓవరాల్గా ఇది తలకోన ట్రిప్. చలో, ఎండ్ ఆఫ్ ది వీడియో.